అందరికీ నమస్కారం. నేను మీ నేహ గోనెల. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. చాలా లేట్‌గానే వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను అనమాట. అండ్ నేను ఫస్ట్ అయితే దేవుడి వరకు అని ప్రసాదం అదే పానకం, వడపప్పు అవన్నీ రెడీ చేసి అయితే దండం పెట్టేసుకున్నాను అనమాట. ఆ క్లిప్ ఇది. అండ్ ఆ తర్వాత ఇక్కడ టెంపుల్ కోసం అనేసి రెడీ చేసుకుంటున్నాను అనమాట. ప్రతి ఒక్కరు తెస్తారు కదండీ, అందుకు మనం కూడా కొంచెం క్వాంటిటీనే తీసుకొని వెళ్తున్నాం అనమాట. చిన్న బిందె లాంటి దాంట్లో. అందరికీ తెలుసు కదండీ, బెల్లము మామూలుగా వాటర్లో మిక్స్ చేసేసుకుంటాము. ఆ తర్వాత యాలకులు, మిరియాలు 2 పౌడర్ చేసుకొని అయితే వేసేసుకుంటామన్నమాట. ఆ పౌడర్ మా బాబు రెడీ చేసి ఇచ్చాడు. అండ్ పానకం అది రెడీ చేసుకున్న, వడపప్పు అది ఇంకా తీయాల్సిన అవసరం లేదు కదండి, అందరికీ తెలుసు కాబట్టి. వడపప్పు కొంచెం మామిడి తురుము, కొబ్బరి తురుము, కొంచెం ఉప్పు అలా వేసుకుంటే టేస్ట్ ఉంటుందన్నమాట అందరికి ఇవ్వడానికి. అండ్ మేము టెంపుల్కి అయితే వచ్చేసాం. మా శ్రీరామచంద్రమూర్తిని అయితే దర్శించుకోండి మీరు అందరూ కూడా. సీతమ్మ తల్లి రామయ్య తండ్రి కళ్యాణం అయితే మొదలైపోయింది. ఇక్కడైతే మీరైతే చూసేసేయండి. ఇక్కడైతే జీలకర్ర బెల్లం పెట్టిస్తున్నారనమాట వాళ్ళిద్దరు దంపతుల చేత. అండ్ ఇక్కడైతే ప్రతి ఒక్కరికి ఆ అమ్మవారికి వేయడానికి మంగళసూత్రాలు అవి రెడీ చేసి ఉంటారు కదండి, అందరికీ చూపించి అమ్మవారికి అయితే వాళ్ళిద్దరు దంపతులు వేస్తున్నారనమాట. అండ్ నేను కార్తీక మాసం టైంలో ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశానండి. మా ఊర్లో ఏకాహ మహోత్సవం జరుగుతుందని 24 గంటలు భజన అయితే చేస్తారనమాట. 24 గంటలు భజన చేసేటప్పుడు ఫస్ట్ పూజ చేసి కళ్యాణం చేసిన తర్వాత భజన స్టార్ట్ అవుతుందండి. ఇవాళ ఏ టైంకి స్టార్ట్ చేశారో నెక్స్ట్ ఆ డే ఆ టైంకే కంప్లీట్ అవుతుంది అనమాట. ఈలోపు పొద్దున్న ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి పూజ చేసుకుంటారు. ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ కూడా పూజ అయితే చేసుకుంటారనమాట. అప్పుడు చాలా బాగుంటుందండి. అండ్ ఇక్కడ అయితే ఇప్పుడు తలంబ్రాలు జరుగుతుంది కదండి, తలంబ్రాలు పోయడం జరుగుతుంది కదా. ఆ తలంబ్రాలు పోసేటప్పుడు ఎవరైతే పిల్లలు పుట్టిన వాళ్ళు ఉంటారో తలంబ్రాలు పోసేటప్పుడు చెంగు పట్టుకుంటారండి. ఇక్కడ ఇద్దరు అయితే పట్టుకుంటున్నారనమాట. అలా చెంగు పట్టుకున్నప్పుడు ఆ తలంబ్రాల బియ్యం వాళ్ళ చెంగులో పడతాయి కదా, పడ్డ బియ్యాన్ని వెంటనే వాళ్ళు ఎత్తుకొని వెళ్తారనమాట ఇంటికి. చెంగులో పడతాయి చూడండి, దీన్ని పట్టుకుంటున్నారు. అలా పడ్డ బియ్యాన్ని ఇంటికి ఎత్తుకొని వెళ్ళి మంచిగా పరవన్నం వండుకుంటారు. పీటల మీద కూర్చున్న వాళ్ళు అంటే ఈ కళ్యాణ మహోత్సవం కంప్లీట్ అయిపోయే లోపే వాళ్ళు పరవన్నం అయితే వండేసుకొని తినేసేయాలన్నమాట. తింటే ఖచ్చితంగా పిల్లలు పుడతారు అనేసి ఒక నమ్మకం అనమాట ప్రతి ఒక్కరికి. అండ్ ప్రతి ఒక్కరు కంపల్సరీగా అలా పిల్లలు లేని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఇలా కళ్యాణం జరిగినప్పుడు ఇలా తలంబ్రాలు బియ్యం అయితే తీసుకొని వెళ్తారనమాట. నిజంగా జరిగింది కూడా అండి చాలామందికి అలాగా. స్వామివారికి, అమ్మవారికి తులసిమాల